దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ధ్యానం, ఉదయకాలం దేవుని సన్నిధిలో గడపడం అది ఎంతో ప్రాముఖ్యం. ఎర్లీ మార్నింగ్ మన హృదయాన్ని దేవుని తట్టు తిప్పడం, దేవుని సన్నిధిని గడపడం. అయ్యా, నా కుటుంబానికి, నా ఆత్మీయ జీవితానికి, నా కుటుంబంలో రక్షణ, నా పిల్లల విషయంలో, నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా ఆత్మీయుల విషయంలో ఈ మొర, విజ్ఞాపన, ప్రార్థన, వాగ్దానము, దేవుని స్వరం వినటం అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందుకని 5 to 6 ఆరాధన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి, ఫేస్బుక్ నుండి మీకు ఇస్తున్నాం. ముఖ్యంగా ఈవినింగ్ లైవ్, మార్నింగ్ లైవ్, ఈ దినం దేవుని వాగ్దానం 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఎంతో చక్కటి ప్రార్థనలతో ప్రభు సన్నిధిలో మనం గడపబోతున్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మనకున్న భారము, బాధని తొలగించుటకు ప్రభు మనతో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన దయాదాక్షిణ్యపూర్ణుడు, కృపా సమృద్ధి గలవాడు. నీ వేదన, నీ పాపభారం, శాపభారం, నిందని, అవమానముకి బదులు రెట్టింపు ఘనత నీకు ఇచ్చే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరూ, మనందరం కలిసి మరి ఉదయకాల ప్రార్థనతో పాటు, దేవుని వాగ్దానంతో పాటు మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవునితో ప్రారంభిద్దాం. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను, విందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 55వ వచనం. యెహోవా, అగాధమైన బందీగృహము నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దము ఆలకించితివి. 55, 56 రెండో మాట కూడా నేను చదివాను. 56 మొదటి మాట కూడా. ఎందుకు నేను చదివించానంటే, అగాధ స్థలం నుండి నేను మొరపెట్టగా నా శబ్దము ఏంటండి, దేవుడట వింటాడట. అంటే నువ్వు మొర్రపెట్టే మొర, నువ్వు విజ్ఞాపన చేసే విజ్ఞాపన, నువ్వు కార్చే కన్నీరు, నీ శబ్దము, నీ వేదన, నీ ఆయాసము నువ్వు వ్యక్తపరిచేది వింటాడు. ఎవ్వరు నా గోడినట్లేదా? బాధపడకు, ఏసై ఉన్నాడు నీకు. అయ్యో, నా కోర్టు కేసు అండి, నా పిల్లల విషయం అండి, నా భర్త విషయం అండి, అన్యాయం జరుగుతుంది, నా భూమి విషయం అండి, నా జీవితం అండి, నన్ను అన్యాయం చేస్తున్నారండి, క్రైస్తవులమైన బిడ్డలమని మమ్మల్ని చాలా ఘోరంగా. దేవుడు నీ శబ్దము వింటున్నాడు. దేవుడు నీ శబ్దము వింటున్నాడు. దేవుడు నీ యొక్క స్వరాన్ని వింటున్నాడు. దేవుడు నీ స్వరము విని నీకు సహాయం చేస్తాడు. ఆయన నీ స్వరము నేను విన్నాను, నీ స్వరము నేను విన్నాను. అందుకనే మనం ఏమంటామండి, దేవుని స్వరం నాకు వినబడింది అంటాం. మనం ఏమంటాం, ఆయన స్వరం విన్నానండి, ఆయన నాతో మాట్లాడండి. దేవుడు ఏమంటాడు, నీ స్వరం, నీ శబ్దం నేను విన్నా. అగాధము నుండి నువ్వు పెట్టే వేదన. అందుకనే లోతట్టు పరిస్థితుల నుంచి, విపరీతమైన బంధకం నుంచి, వ్యాధి బాధ నుంచి నువ్వు కింద నుంచి అయ్యా అన్నావనుకో, ఆయన వింటాడట. అందుకని నీ గోడు వినే దేవుడని నేను ఈరోజు వాగ్దానం. నీ గోడు వినే దేవుడను. ఎంత మంచి మాట అండి. నీ వేదన చూసే దేవుడని నేను. ధైర్యం తెచ్చుకో. ఈరోజు చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు. తప్పక వింటావు, నువ్వు ఆలకిస్తావు, అద్భుతం చేస్తావు. నీ గోడు వినే దేవుడను. అందుకని ధైర్యంగా ఉండు. దానికి ఆన్సర్ ఏంటంటే, తప్పకుండా నీ పరిస్థితులు, నీకున్న బంధకములన్నిటి నుంచి విడిపించి దేవుడు కృప చూపబోతుండగా పాపభారం, శాపభారం, రోగభారం, వ్యాధి భారం, వ్యసన భారం, ఈర్ష్య, ద్వేషం, కపటం, కుళ్ళు, ఏది మనుషుల్ని, ఆత్మీయుల్ని పీడిస్తున్నా తప్పకుండా నీ కుటుంబంలో, నీ జీవితంలో విడిపిస్తాడు. నీ మొర్ర వింటాడు, నీ గోడు వింటాడు, నీకు జవాబిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఉదయకాలం అందరి దేవుని థ్యాంక్స్ చెప్పండి. నాతో కలిసి ప్రార్థన చేయండి. 50 దినాలు ప్రారంభం కాబోతున్నాయి. మీరందరూ బెల్లంపల్లికి వచ్చేసి 50 దినాల్లో ఒక శక్తి కలిగినటువంటి ప్రార్థనలో ప్రభు తట్టు చూద్దాం, ప్రభు కార్యాలు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని పిల్లలకి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, ఒత్తిళ్లలో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల, భూ సంబంధమైన బంధకాల నుంచి విడుదల, మానసిక రోగాల నుంచి విడుదల, ఆయన అప్పుల భారం, ఉద్యోగలేమి నుంచి విడుదల. నాయన ఎవరెవరు ఎక్కడెక్కడ చెదిరిపోయారో కట్టబడాలి. క్రైస్తవులు ఎక్కడెక్కడ హింసింపబడుతున్నారో విడుదల పొందాలి. నాయన ఇతర దేశాల్లో మా ప్రియులు రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, బంధకాలు ఉన్నవారు, రోగాలతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు విడుదల. మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని మీరు రక్షించి ఉజ్జీవింపజేయండి. క్రైస్తవుల్లో, సేవకుల్లో ఐక్యత,
ఆత్మీయతని ప్రజ్వలింప చేయండి ప్రభా. ఈరోజు ఎవరు సిక్కున్న ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఎవరికి జ్వరాలు, దగ్గులు, ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్లు, ట్యూమర్స్, రకరకాల గర్భసంచి వ్యాధులు, ఏ వ్యాధి ఉన్న యేసు పొందిన గాయముల వారి స్వస్థత కలుగును గాక. నాయన ఇంట్లో త్రాగుడి వ్యసనాలకి బానిస మారాలి. ఈరోజు ఎవరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా తోడుగుండాలి నాయన. వీసా కొరకు ట్రై చేస్తున్న వారికి నీ సహాయం అద్భుతం చేయండి. ఇతర దేశాలకు వెళ్ళండి, మా ప్రియుల్ని చిత్తమైతే నడిపించండి అయ్యా. మా యొక్క తండ్రి సేవకులు, సంఘాలు ఉజ్జీవంలోకి నడిపించండి నాయన. భారతదేశాన్ని రక్షించండి. ముఖ్యంగా ప్రభా కల్వరి పరిచర్య మీద నీ దాసు నా మీద నీ కృపించండి. 50 దినాలకి మా అందరినీ మీరు సిద్ధపరిచి మా కుటుంబాలని మమ్మల్ని మీరు లేవనెత్తమని ప్రతి అపవాది క్రియను లయపరుస్తూ ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారికి సంవత్సరం అంతా నీ దీవెన ప్రకటిస్తున్నాం. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి మీద నీ దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారండి? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరీ ముఖ్యంగా 50 దినముల ఉపవాస ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ప్రారంభ సభ లక్షల మంది బెల్లంపల్లికి వచ్చి అద్భుతమైన ఉపవాసాల ప్రార్థనలు అందరం కలిసి ప్రార్థిస్తుండగా ప్రభు కార్యాలు చూసాం. మీరందరూ ఎన్ని డేస్ అయినా ఉండొచ్చు కాబట్టి సిద్ధపడండి. దేవుడు మీ అందరిని నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.